హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఉద్యోగ పెన్షనర్ల యొక్క జీతాలు, పెన్షన్ బిల్లులన్నీ కూడా సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్లు డీడీఓ గారైతే అప్లోడ్ చేశారనమాట. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. మరి ఈ బిల్లులు ఎస్టీఓ గారి చేత అప్రూవల్ అయితే పొందుతున్నాయి. కొన్ని బిల్లులు అప్రూవల్ పొంది ఉన్నాయి. మరికొన్ని బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. కొన్ని బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా ఈ విధంగా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉండిపోయాయన్నమాట. మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ వరకు వెళ్ళటం జరిగింది. సో, చూసుకోవచ్చు. సో, బిల్లుల స్టేటస్ ఎలా చెక్ చేయాలి పేమెంట్ అని అయితే అడుగుతున్నారండి. స్టేటస్ బిల్లులు చెక్ చేయాలంటే ప్రజెంట్ మనకు ఎంప్లాయీస్ సంబంధించి స్టేటస్ చెక్ చేస్తున్న దానికి అవకాశం అయితే ఉంది. ఎంప్లాయీస్ సంబంధించి పే స్లిప్స్ కూడా డౌన్‌లోడ్ అవుతున్నాయి. సో, మనకు ఈ విధంగా ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ అడుగుతుంది. అది కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫర్దర్‌గా పే స్లిప్స్ అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. లేదంటే మీరు మీ యొక్క నిధి యాప్‌లోనే మీరైతే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడము ఉత్తమం అండి ఉద్యోగులైతే. కానీ పెన్షనర్లకు మాత్రం ఈ విధంగా నిధి వెబ్ పోర్టల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చాలా వరకు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఇక పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలని అయితే అడుగుతున్నారండి. సో, పే స్లిప్స్ ఉద్యోగులైనా, పెన్షనర్లైనా ఉద్యోగుల నిధి యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిధి వెబ్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ అయితే నిధి వెబ్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. 2 పద్ధతులుంటాయి. ఉద్యోగులు, పెన్షన్‌లు. ఉద్యోగులైతే 2 పద్ధతుల్లో డౌన్‌లోడ్ చేసుకోగలరు. పెన్షనర్లు మాత్రం కేవలం వెబ్. సో, ఇది మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, వెబ్ ఆప్షన్‌లో ఉద్యోగ, పెన్షన్‌లు ఇద్దరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కాబట్టి, ఆ ఆప్షన్ ద్వారా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చెక్ చేద్దాం. సో, ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి లాగిన్ అని అయితే టైప్ చేయండి. తర్వాత మనకు నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు లాగిన్ పేజ్‌లో ఈ విధంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్ అవుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర పే స్లిప్స్ అని అయితే ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా రీసెంట్ పే డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నట్లయితే ఫిబ్రవరి 2025 అని అయితే చూపిస్తుంది. సో, దానిపైన వ్యూ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఉద్యోగి యొక్క సాలరీ బిల్లులు ఓపెన్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ మనము మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిందే అండి. అలాగే మన యొక్క ఎర్నింగ్స్, డిడక్షన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఉద్యోగులకైనా, పెన్షన్‌లకైనా పే స్లిప్ అనేది గుండె లాంటిదనమాట. అంటే ఎవ్రీ మంత్ డౌన్‌లోడ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇంకా పెన్షనర్లకైతే పే స్లిప్స్ డౌన్‌లోడ్ కాలేదు. రేపటి నుంచి డౌన్‌లోడ్ అవుతాయి. ఇప్పటివరకు అప్రూవల్ అయిన కొన్ని బిల్లుల వివరాలండి. ఈ విధంగా కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడ్ సీతమ్మధార, పార్వతీపురం. ఇక్కడ కొన్ని బిల్లులైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయన్నమాట. అప్రూవల్ పొంది ఎస్టీఓ గారి చేత. మిగతా కొన్ని బిల్లులు అక్కడక్కడ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లలో అయితే బిల్లులు ఉన్నాయన్నమాట. సో, మరి చాలామంది కంప్లెయింట్ చేసేది ఒకటే అండి. మాకు ఫస్ట్‌కు జీతాలు రావటం లేదు. ఒకటో తేదీనే మాకు జీతాలు జమ కావటం లేదు అనేది చెప్తున్నారు. మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 2 నెలలు ఒకటో తేదీనే జమ అయ్యేలాగా చూసింది. అంటే అందరివి ఒకటో తేదీ జమ అవ్వడానికి అవకాశం లేదు. 1 తేదీ నుంచి మూడో తేదీ మధ్యలో అయితే జమ అయ్యాయి. ఇప్పుడు తర్వాత ఇప్పుడు రీసెంట్ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే లాస్ట్ మంత్ కూడా మనకు 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా జమ అయ్యాయన్నమాట జీతాలు, పెన్షన్‌లు. అంటే ఇది కాస్త
మనకు లేట్ అవుతూ వస్తుంది. ఈ విధంగా మనము గతంలో మీ అందరికీ గుర్తున్నట్లయితే ఈ ఫోటో తెగ వైరల్ అయిపోయిందండి. ఆహ్, ఆగస్టు నెలలో. దీన్ని మంత్రి నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఆయన ఒక సాలరీ క్రెడిటెడ్ అని పలక మీద రాసి ఆగస్టు 1, 2024 అట్ 7:45 AM అంటే ప్రొద్దున్నే సాలరీ పడిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ ఫోటోని ట్వీట్ చేస్తూ సాలరీ క్రెడిటెడ్ ఉద్యోగి ఆవేదనపై నారా లోకేష్ గారి ట్వీట్ అండి. కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు పడుతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇవాళ ఉదయమే, అంటే ఆ రోజు ఉదయం ఆగస్టు 1వ తేదీ అండి, లాస్ట్ ఇయరు సాలరీ క్రెడిట్ అయిందంటూ ఒక ఉద్యోగి పలకపై రాసి చూపిస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. షేర్ చేసి దాని కింద ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన పడిన జీతాలు, ఆనందమయ జీవితాలు, ఇది కూటమి ప్రభుత్వం సమర్థత పాలనకు నిదర్శనమనైతే ఆయన ట్వీట్ చేశారనమాట. కానీ అదే నెలలోనే మనము ఇంకొక కథనం ప్రకారం చూసుకున్నట్లయితే న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ అండి ఇది. సో, 1 తేదీన జీతాలు ఉత్తుత్తుదే. వైద్య శాఖలో 16,000 మందికి జీతాలైతే రాలేదు. 1 తేదీన జీతాలు జమ చేశామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్తుంది. అయినప్పటికీ అది వాస్తవంగా విరుద్ధం. క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. ఆగస్టు నెల మొదటి వారం ముగుస్తున్నా నేటికీ కొందరికి ఉద్యోగులకు ఇంకా వేతనాలైతే అందలేదు. ఉదాహరణకు వైద్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎన్‌హెచ్‌ఎంలో రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఉద్యోగులుండగా సుమారు 4,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 2న జీతాలు జమ చేశారు. అంటే మనకు 1 అంటే 1 తేదీన అందరికి జమ కావదండి. రెండో తేదీన జమ చేశారు. తర్వాత 16,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు సోమవారానికి కూడా జమ కాలేదు. వీరిలో గ్రామాల్లో, విలేజ్‌లో క్లినిక్‌ల ద్వారా వైద్య సేవలు అందించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు 10,000 మంది పైగా ఉన్నారు అనైతే ఆ విధంగా ఆర్టికల్ అయితే రావటం జరిగింది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం అయితే 1 తేదీన జీతాలు జమ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తోంది. అలాగే ఇందులో భాగంగానే నారా లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖకు ఇటీవల నిర్వహించినటువంటి సభలో ఆర్థిక శాఖకు సంబంధించి కీలక ఆదేశాలు చేశారండి. ఏంటంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే ఉద్యోగ పెన్షన్ల జీతాలు 1 తేదీనే ఖచ్చితంగా జమ అయ్యేలా చూడాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారనమాట. మరి ఈ మేరకు ఆర్థిక శాఖ త్వరగా చర్యలు తీసుకొని త్వరితగతిన 1 తేదీనే జీతాలు, పెన్షన్‌లు జమ చేస్తుందనైతే ఆశిద్దాము. మీ అభిప్రాయం ఏంటి? ఈ నెల గూడా మనకు 1 తేదీన శనివారం పడింది. లాస్ట్ మంత్ కూడా శనివారం పడడం వల్ల శనివారము 1 తేదీ జీతాలు జమ కాలేదు. 2 తేదీ జమ కాలేదు ఆదివారం కాబట్టి. ఇక 3 తేదీ జీతాలు భారీగా జమైనాయి సోమవారం కాబట్టి. ఇప్పుడు సేమ్ పరిస్థితి నెలకొంది. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆర్థిక శాఖ స్పందించి ఈ శనివారమే ఫిబ్రవరి నెల జీతాలు జమ చేస్తుందా? లేదు ఎప్పట్లాగే సోమవారం జమ అవుతాయా? అసలు ఏంటనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పెన్షనర్లందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి అండి. ముఖ్యమైన అలర్టు. పెన్షనర్లందరూ ఫ్యామిలీ పెన్షన్‌లు గానీ, సర్వీస్ పెన్షన్‌లు గానీ, ముఖ్యమైన గమనిక, మీరు ఇంకా ఎవరైనా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే దాదాపుగా 95% అబోవ్ సబ్మిట్ చేశారని, మిగిలిన వారు ఎవరో అక్కడొకరు ఉంటారు. వారు సబ్మిట్ చేయనట్లయితే ఏ కారణాల చేతైనా సరే మీరు లైఫ్ సర్టిఫికేట్‌ని 28వ తేదీ మరొక 3 రోజుల్లో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మన పెన్షన్ ఆగిపోతుంది ఒకవేళ సబ్మిట్ చేయకపోతే. మనము మన యొక్క సబ్ ట్రెజరీ ఆఫీస్‌లో బయోమెట్రిక్ ఆధారంగా ఫ్రీగా సబ్మిట్ చేయవచ్చు. అలాగే మనకు ఆన్‌లైన్ పోర్టల్ అంటే మీ సేవలో గానీ, లేదా ఆధార్ సెంటర్‌లో గానీ, ఈ విధంగా ఇక్కడ గూడా సబ్మిట్ చేయవచ్చు. లేదంటే మీ మొబైల్ ఫోన్‌లో ఫేస్ రీడ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని మీరే సబ్మిట్ చేయవచ్చు. ఏ విధంగా సబ్మిట్ చేసినా సరే ఈ విధంగా మనకు రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మన నేము, ఆధార్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, ఎప్పుడు సబ్మిట్ చేశామని ఆహ్, టైము, డేట్ అన్నీ వస్తాయి. తర్వాత ఫైనల్‌గా మనకి ఇక్కడ డిస్క్లైమర్ అనేది ముఖ్యమండి. ఈ డిస్క్లైమర్ అంతట్లో గల మనకు సక్సెస్‌ఫుల్ అని వచ్చి ఇక్కడ మన ట్రెజరీ నేమ్ అయితే రావాల్సి ఉంటుంది. అప్పుడు మనకు సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయినట్టు లెక్క.
సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఏపీ ఉద్యోగ పెన్షన్ల యొక్క జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారము. సో, ఫిబ్రవరి నెల ఎప్పటిలాగే ఫిబ్రవరి నెల జీతాలు కూడా జమ అయ్యే వరకు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.